ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సభలో 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్, జేఎన్టీయూ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. క్వశ్చన్ అవర్ తో ప్రారంభమైన సమావేశాల్లో బాలికల హాస్టళ్లలో భద్రత, తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ, కుందు నదిపై ఎత్తిపోతల పథకం, డ్రగ్స్ వినియోగంపై సభ్యులు ప్రశ్నించబోతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం రేపటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. రేపటితో ముగిస్తారా లేక ఎల్లుండి కూడా అసెంబ్లీ నిర్వహిస్తారా అనే అంశంపై ఇవాళ స్పష్టత రానున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి. థ్యాంక్ యూ అర్చన అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఫిబ్రవరి 12వ తేదీన ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా ఫిబ్రవరి 12 నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా షెడ్యూల్ ప్రకారం ఉంది. 7వ తేదీ రిజర్వ్డ్ డేగా ఉంది. అయితే రేపటి వరకే మాక్సిమం జరుగుతుంది. అయితే ఎల్లుండి జరపాలా వద్దా అన్న దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ ద్వారా లేదంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం ద్వారా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా మ్యాక్సిమం రేపటి వరకే ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతాయని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఎవరైతే ఇటు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి అసెంబ్లీ ప్రాంగణం పైన ఉన్నటువంటి హాల్స్లో రిహార్సల్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా బడ్జెట్ సెషన్స్కి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఏ ప్రాంతాలకి ఎంత అలొకేషన్స్ అలాగే గ్రాంట్స్ వాటికి సంబంధించినటువంటి డిమాండ్స్పై ఇప్పటికే పూర్తిగా సెషన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా బడ్జెట్ అలొకేషన్స్కి సంబంధించి చాలా వరకు కూడా అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయా శాఖల వారీగా ఏదైతే ఏర్పాటు చేసినారో బడ్జెట్కి సంబంధించి సో అది తమకు అంటే సంతృప్తినిచ్చింది. సో దాన్ని ఏ రకంగా వినియోగించాలి, ఖర్చు పెట్టాలి, అలాగే పూర్తిగా ఇంకా ఎలా సాధించుకోవాలి అన్న దానికి సంబంధించి కూడా చర్చ అయితే సంతృప్తికరంగా సాగింది. మరోవైపు ఎమ్మెల్సీకి సంబంధించి అంటే శాసన మండలికి సంబంధించి మాత్రము పూర్తిగా అంటే వివాదాస్పదంగా కొనసాగుతోంది గత 2 రోజుల నుంచి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ప్రధానంగా కల్తీ లడ్డు అంశానికి సంబంధించి నిన్నైతే ఏకంగా శాసన మండలిలో పూర్తిగా ఒక పెద్ద వివాదమే చెలరేగిందని మాత్రము చెప్పుకోక తప్పదు. కల్తీ లడ్డుకు సంబంధించి ప్రభుత్వం ముందుగా స్టేట్మెంట్ ఇస్తుందని చెప్పేసి కూడా అధికార పక్షం తరఫున అలాగే ఖచ్చితంగా ముందు చర్చ సాగిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మండలి చైర్మన్ మోషన్ రాజు అలాగే సభ్యులకు సంబంధించి అంటే ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు పట్టుబట్టడంతో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఒకనొక దశలో నేతలు కూడా సంయమనం కోల్పోవడం జరిగింది. దూషణల పర్వం కూడా ప్రారంభమైంది. ఎట్టకేలకు కల్తీ లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారం అంశంపై నేతలు జారినటువంటి అంటే నేతలు నోరు జారడం వల్ల కాస్త ఇబ్బందికర వాతావరణం అయితే శాసన మండలిలో నెలకొంది. తద్వారా ఈ రోజుకి శాసన మండలిని కూడా వాయిదా వేయడం జరిగింది. మరి శాసన మండలిని కూడా అంటే కొనసాగిస్తారా లేదంటే రేపటి షెడ్యూల్ ప్రకారం ముగిస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి కూడా ఈరోజు సమావేశమైనటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఒకసారి మనం చూసుకుంటే ముఖ్యంగా శాసన మండలి మాత్రం కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ మాత్రం ఎట్టకేలకు దాన్ని అంటే మసిబూసి మారేడుకాయ చేసి లేదంటే బట్ట కాల్చి తమ ముఖం మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. చర్చ జరిగిన తర్వాత వాకౌట్ చేసేందుకు సిద్ధంగా ఉంది అన్నటువంటి ఆరోపణలు అధికార పక్షం నుంచి చేయడంతో అందుకని ముందుగానే ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ ఇస్తామని చెప్పడం. గతంలో ఏదైతే 26వ తేదీనే లడ్డు అంశాన్ని కల్తీ లడ్డు అంశానికి సంబంధించి శాసనమండలిలో వచ్చినా అప్పుడు అప్పటి కారణాల వల్ల అది వాయిదా పడ్డం. సో అది కొనసాగింపు చర్చగా స్పీకర్ చెప్పడం కాదు, అది ముగిసిన అంశంగా అని చెప్పి అధికార పక్షం చెప్పడం. ఈ రకమైనటువంటి వాగ్వాదాలతో శాసన మండలి అయితే హీట్గా రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు శాసనసభ మాత్రం కూల్గా సాగుతోంది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అలాగే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సభ్యునికి కూడా మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది. సో కంప్లీట్గా రేపటితో షెడ్యూల్ ప్రకారం అయితే ముగుస్తుంది. ఎల్లుండి రిజర్వ్ డేగా ఉంది. మరి ఎల్లుండి కూడా శాసనసభను కొనసాగించాలా లేదా అనేది మాత్రం ఈరోజు శాసనసభలో నిర్ణయించవచ్చు లేదా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.